మీ అందరికీ నమస్తే అండి. నమస్తే. సో ముందుగా వైసీపీ నుంచి రమేష్ గారు నమస్తే అండి. సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే 3 విడతలలో కూడా దాదాపుగా ఏదైతే 59 మందిని మార్చారు, 50 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలను కూడా మార్చడం అయితే జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే 4వ విడత లిస్టు పైన కూడా 100 మంది ఎమ్మెల్యేలో కూడా వీరందరూ కూడా ఒక నరాలు తెగి ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. సో మీరు ఏమంటారు దీనిపై? ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ఇంత మందిని మార్చడానికి ఇప్పుడు 151లో కూడా దాదాపు 3వ వంతు, ఒక వంతు కూడా చాలా మందిని మార్చేశారు. ఎందుకు ఈ రకంగా? దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి మొదలు పెట్టే రోజునే చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా 3 సార్లు 4 సార్లు మీటింగ్లు పెట్టారు. ఆయన పెట్టినప్పుడు కూడా ప్రతి శాసనసభ్యులకి ఆయన చెప్పారు, ఎవరిదైతే రిపోర్ట్స్ బాగోవో నేను ప్రతి ఒక్కళ్ళ మీద సర్వే చేపిస్తాను, సర్వేల్లో ఎవరి రిపోర్ట్స్ అయితే బాగోవో వాళ్ళకి నేను సీట్లు ఇవ్వలేను, వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులే, వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే సెకండ్ టైం, థర్డ్ టైం పెట్టినప్పుడు కానీ మీరు సరిగ్గా తిరగడం లేదు, ప్రజల్లోకి వెళ్ళండి, మీ గ్రాఫ్ను మీరు పెంచుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున ఎక్కడైతే ఎమ్మెల్యేల గ్రాఫ్ కానీ లేకపోతే అక్కడ లోకల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని మార్చడం జరుగుతుంది. దాని కారణంగా అది మా పార్టీ అంతర్గత వ్యవహారం, అది జరిగితే ప్రతి పార్టీలోనూ జరుగుతుంది. కానీ దీన్ని తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో జరిగిపోతుంది, ఇదంతా రచ్చరచ్చ అవుతుంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతమంది ఎమ్మెల్యేలను మారిస్తే ఎక్కడో 1-2 చోట్ల అసంతృప్తులు వచ్చినాయి, అంతే తప్ప ఎక్కడా కూడా తీవ్రమైన అసంతృప్తులని. ఇవాళ జస్ట్ తెనాలిలో సీట్ లేదంటే ఆల్పాటి రాజా గారి దగ్గర బోళ్ళంత గొడవ జరిగింది. బెంగళూరులో చింతమనేని ప్రభాకర్ గారికి సీట్ లేదంటే బోళ్ళంత రచ్చ చేస్తున్నారు. అలాగే గోపాలపురం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన వ్యక్తికి సీట్ ఇవ్వద్దని చెప్పి ఇక్కడి నుంచి కార్లు వేసుకుని మంగళగిరి ఆఫీసులో పెద్ద గొడవ చేశారు. ఈ విధంగా 3-4 సీట్లకే ఇంత రచ్చ చేస్తున్న టీడీపీ పార్టీ నాయకులు రేపు పొద్దున్న నిజంగా టీడీపీ జనసేన పొత్తు కలిసి వాళ్ళు సీట్లు ప్రకటించిన తర్వాత ఆ పార్టీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా. రమేష్ గారు, ఇప్పుడు వైసీపీలో సీట్ల కోసం రచ్చ జరగట్లేదంటారా, ఏంటంటారు? అంటే టీడీపీలో మాత్రమే జరుగుతుందంటారా? రాజీనామాలు చేస్తున్నారు. వైసీపీలో ఇన్ని 58 సీట్లు మార్చిన తర్వాత ఎక్కడన్నా 1-2 చోట్ల వచ్చింది తప్ప టీడీపీలో 4 సీట్లకే ఎంత గొడవ వచ్చింది. ఓకే అండి, గొడవలు ప్రతి పార్టీలో కూడా సహజమే. ఇప్పుడు ప్రధానంగా ప్రశ్న రమేష్ గారు ఒకటి తలెత్తుతుందండి. ఏదైతే 151 సీట్లలో కూడా దాదాపుగా ఒక 3 వంతులలో ఒక వంతు మార్చేశారు పూర్తిగా. అంటే ఇంతమంది పైన ప్రజలకు సంబంధించి ఇంతమందిపై వ్యతిరేకత ఉందని అనుకోవాలా, లేదంటే మీరు గెలుపు గుర్రాలపై ఫోకస్ పెడుతున్నారు అనుకోవాలా, లేదంటే ఇంతమంది 59 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలుపు గుర్రాలు కారు అని మీరు అనుకుంటున్నారా? ఏ రకంగా చూడాలంటారు ప్రజలు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లక్ష్యం ఏమని చెప్పారండి? 175కి 175 గెలవడం, 175కి 175 గెలవాలనే ఉద్దేశంతో ఎక్కడన్నా చిన్న 1% 2% ఉన్న మార్జిన్ కూడా వదులుకోకూడదనే ఏకైక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మార్చడం జరుగుతున్నది. ఎందుకంటే ఆయన లక్ష్యం ఈ రాష్ట్రంలో మొత్తం 175 సీట్లు గెలవడం, అంతే తప్ప ఏదో చిన్న కారణంగా ఈ అభ్యర్థిని కంటిన్యూ చేస్తే రేపొద్దున్న పోన్లే అని అనుకుంటే ఆయన లక్ష్యం నెరవేరదు కదండి. దాని గురించి ఆయన ఎంతవరకు మాక్సిమం చిన్న తప్పు ఉన్నా సరే లేదా చిన్న తేడా ఉన్నా సరే ఆ సీటుని అభ్యర్థిని మారుస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా 175 మార్చిన వాళ్ళు కూడా ఇప్పుడు గెలిచే ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళని మార్చారు అని అంటున్నారా? ఏమంటున్నారు? అంతే కదండి. ఇప్పుడు ఆయన యొక్క గ్రాఫ్ ఆ నియోజకవర్గంలో బాగోకపోతేనే కదా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఇలా ఉంది నీ పరిస్థితి, నేను నిన్ను భవిష్యత్తులో నా కుటుంబ సభ్యుడిగా నేను నీకు మంచి భవిష్యత్తును మళ్ళీ చూపిస్తానని చెప్పి చెప్తున్నారు ఆయన. ఓకే, రైట్. ఇదే విషయం కనుక్కుందామండి. నెక్స్ట్ టీడీపీ నుంచి రఫీ గారు కూడా ఉన్నారు. రఫీ గారు నమస్తే అండి. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే రమేష్ గారు అన్న మాటల ప్రకారం చూస్తే ఏదైతే గెలిచే అవకాశాలు లేవు కాబట్టి వారిని మార్చేశాము అంటూ కూడా ఆయన అంటున్నారు. ఇట్లు మార్చిన వాళ్ళు కూడా చాలా మంది టీడీపీలో జాయిన్ అవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి.